హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా మీరు నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనమైతే స్పైసీ అండ్ నోరూరించే ఆంధ్ర స్టైల్ రొయ్యల వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది నాన్ వెజ్ ఫ్యాన్స్కి ఒక మస్త్ రెసిపీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో దీనికి కావాల్సినవి ఏంటో చెప్తాను చూడండి. నేనైతే రొయ్యల్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాను. లవంగాలు 4 కన్నా ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువ అవుతుంది, జాగ్రత్త. అలాగే జీడిపప్పు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాల్చిన చెక్క తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నాను. ఉల్లిపాయల్ని కట్ చేయడానికి రెడీ అయిపోయాను నేను. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అమ్మ అయితే ఏడిపించదు, కానీ ఉల్లి మాత్రం కట్ చేసే అప్పుడు ఏడిపిస్తుంది. అలా అని ఉల్లిని ఏమనకండి సుమి, నీట్గా ఉల్లిపాయని కట్ చేసుకోండి. అలా ఉల్లిపాయని చిన్న పీసెస్గా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరకైతే మంచి టేస్ట్ అయితే తీసుకొస్తుంది. పెద్దలు కూరలో అన్నీ వేసి చూడు, ఉప్పు వేసి చూడు అంటారు. తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు, గరం మసాలా. ఇది కూర చేసుకునే అప్పుడు చివర్లో వేసుకుంటారు, ఎందుకంటే కూరకి కమ్మటి సువాసనని తీసుకొస్తుంది. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. తగినంత కారం చూసి వేసుకోవాలి. ధనియాల పొడి, కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకోండి. కూరలో చివరిగా వేసుకోవటానికి గార్నిషింగ్కి సూపర్గా ఉంటుంది. ఇలా మీరు కావాల్సిన పదార్థాలన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మీకు రొయ్యల కూర చేయడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని రొయ్యల్ని వేపుకుంటున్నాను. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుంది. అలా ముందుగా రొయ్యల్ని వేగిస్తే రొయ్యల్లో ఉండే ఫ్యాట్ ఆయిల్లో కలుస్తుంది. అలా కలిసిన ఆయిల్తో కూర చేసుకుంటే కూర బాగుంటుంది. అలా రొయ్యల్ని ఆయిల్లో వేపుకునే అప్పుడు రొయ్యలు ఎర్రగా మారుతాయి. అలా కాసేపు రొయ్యల్ని వేగించుకున్నాక తీసి బౌల్లో పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలా వేసిన ఉల్లిపాయల్ని రంగు మారే వరకు వేపుకోండి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ముందుగా పక్కన పెట్టి ఉంచుకున్న లవంగాల్ని వేసుకుంటున్నాను ఆయిల్లో. మీరు కావాలంటే ముందే ఆయిల్లో లవంగాల్ని వేసుకోవచ్చు. దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను. కొత్తిమీర కాడల్ని ముందే కట్ చేసి వేసుకుంటున్నాను. మిగిలిన కొత్తిమీరని చివర్లో గార్నిషింగ్కి యూజ్ చేస్తాను. అలా వేసిన కొత్తిమీరని కొంతసేపు వేగనిస్తున్నాను. అలా కొత్తిమీర వేగుతుండగా జీడిపప్పులను తీసుకొని పొడి అయితే చేసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు.
వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని బాగా కలిసే వరకు కలుపుకుంటూ ఉన్నాను. ముందుగా పొడి చేసి పెట్టుకున్న జీడిపప్పు పొడినైతే కూరలో వేస్తున్నాను. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ప్యాన్లో అయితే వేసుకుంటున్నాను. రొయ్యల్ని నిదానంగా కలుపుతున్నాను. గరం మసాలా వేస్తున్నాను. పసుపు కావాలంటే స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పుడు కలుపుకుంటున్నాను పసుపుని. కారం తగినంత వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాక ఇలా చిన్నగా కలుపుకుంటా ఉండాలి. అలా కలుపుకుంటున్న కూరలో చివరిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఫైనల్ టచ్గా రొయ్యల వేపుడిని ఆకుపచ్చని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. అలా గుమగుమలాడే ఆంధ్ర స్పెషల్ రొయ్యల వేపుడు రెడీ. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా? అయితే ఇంకేం, మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి.